ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన స్థలానికి ఇప్పుడు వెళ్తున్నాను. ఈ హైవే విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చే హైవే అండి. ఇది దివాన్ చెరువు దగ్గరలో పెట్రోల్ బంక్ దగ్గర, నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ సంఘటన జరిగింది. ఆయన చనిపోయి ఈ రోజుకి 20 రోజులు సుమారు అవుతుందండి. అయితే ఈ స్థలానికి వచ్చినప్పుడు, ఈ స్థలాన్ని చూసినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి. సమాజం ఇప్పుడు ఒక నీతిమంతుడిని కోల్పోయింది, మంచి చేసే వ్యక్తిని కోల్పోయిందని నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఘటన జరిగి ఇన్ని రోజులైనా కానీ ఈ హైవే గుండా వెళ్తున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ స్థలం వైపు చూస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారండి. చాలామంది హృదయాల్లో ఆయన చోటు సంపాదించుకున్నాడు. అనాథలను పోషించే వ్యక్తి, సమాజానికి మంచిని బోధించే వ్యక్తి, మతంతో కాదు ఒక మనిషిలా బ్రతుకు అని చెప్పిన వ్యక్తి నేడు ఈ సమాజంలో లేడు. వాక్య ఖడ్గముతో కథన రంగమున కదులుతున్నాడు క్రైస్తవుడు. అడ్డు తగిలే అపవాది అనుచరుల కుత్తుక తెంపే నిజబలుడు. వెన్ను చూపని వీరుడు ధీరుడు, విశ్వవిజ్ఞాన సార్వభౌముడు. ధైర్యం నిండిన ధీరోదాత్తుడు, శత్రువు కట్టిన కోటలు కూల్చే క్రీస్తు సైనికుడు. క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. యేసు ద్వారాని పునరుత్థానం, నిత్య జీవితం. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. యేసు ద్వారాని పునరుత్థానం, నిత్య జీవితం. యేసు క్రీస్తులో తప్ప లేదు లోకాన రక్షణ. యేసు క్రీస్తులో తప్ప లేదు పాప క్షమాపణ. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు.